హలో నమస్తే. వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా అమరావతిలో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది? అసలు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? ఇలాంటి మరిన్ని విషయాలతో మనతో పాటు చర్చించడానికి రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘ అనుభవం 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ బాగున్నారా? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఓకే. మీరు చాలా ఏండ్ల పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపు 30 సంవత్సరాల పాటు రియల్ ఎస్టేట్‌లో చాలా మందిని మీరు ట్రైన్ చేసిర్రు. చాలా కస్టమర్స్ మీ యొక్క అడ్వైస్ తీసుకొని ఇవాళ కోటీశ్వరుడు లక్షలాది రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో, ప్రస్తుతం చూస్తే గనక కాంటెంపరరీ ఇష్యూస్‌కెళ్తే గనక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత రియల్ ఎస్టేట్ పడిపోయింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇది ఎంతవరకు నిజం సార్? ఇది చాలామంది మైండ్‌లో మెదలాడే క్వెషన్ ఇది. ఏంటంటే ఎప్పుడు పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఎందుకు పెట్టాలి? ఎలా పెట్టాలి? ఎవరి ద్వారా పెట్టాలి? ఏ ప్రాజెక్ట్‌లో పెట్టాలి? ఏ బిల్డర్ దగ్గర పెట్టాలి? ఏ ఏరియాలో పెట్టాలి? అనేది నెవర్ ఎండింగ్ క్వెషన్ అది. లైఫ్ లాంగ్ మనిషి పుట్టిన దగ్గర చచ్చిపోయేదాకా దాకా రోటీ, కపడా, మకాన్. తిండి, బట్ట, గూడు. ఈ 3 లేకుంటే ఎవరైనా ఉండగలరా ప్రపంచంలో? సో, రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డైలీ అంటే ప్రతి ఒక్కడు మానవుడు కూడా వాడు ఎల్ఐజీ క్యాడరా, ఎంఐజీ క్యాడరా, హెచ్ఐజీ క్యాడరా అని పెడితే ప్రతి ఒక్కడికి సొంత ఇంటి కల్లా కట్టుకోవాలి అనే అభిలాష, కోరిక ఉంటది. అయితే కొంతమంది రానిస్తారు, కొంతమంది రానియలేరు. అనేకమైన రీజన్స్ ఉన్నాయి. సో, మీరు అడిగిన క్వెషన్‌కి సింపుల్‌గా సంక్రాంతి వచ్చిందనుకోండి, ఇల్లు అలుక్కుంటారు, పిండి వంటలు చేస్తారు. ఆనవాయితీ. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు అందరిని పిలుస్తాం మనల్ని. ఎందుకు? కరోనా ఉన్నా చేస్తారు, కరోనా లేకపోయినా చేస్తారు. అది మానుతారా? హ్మ్. మానరు గదా! సో, ఇప్పుడు మీరు వైజాగ్‌లో ఉన్నారనుకోండి. మీకు జాబ్ అయింది, పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కి వచ్చి ఇల్లు లేదు. మీకు ఇల్లు అయితే రెంట్‌కైనా తీసుకోవాలి, లేదా ఒక పర్చేజ్ చేసుకోవాలి. అంటే రెండిటికి రియల్ ఎస్టేట్ ఎక్కువ రెంట్. మన పాపులేషన్ ఎంత ఉంది? 150,00,00,000 ఇండియాలో. సో, రియల్ ఎస్టేట్ కొదవలేదు. అయితే కొత్త గవర్నమెంట్ వచ్చాక ఏమైంది అంటున్నారు మీరు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా టైం తీసుకున్నారు. అంతకుముందు 10 సంవత్సరాలు ఏకధాటిగా పెరుగుతూ పోయింది. కానీ అక్కడ ఒక్క జోనే పెరిగింది. ఇది వెస్ట్ జోన్. సో కాల్డ్ వెస్ట్ జోన్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, తెల్లాపూర్, కోకాపేట్, నార్సింగి, నానక్రామ్గూడ ఇవన్నీ కూడా ఒక జోన్. కానీ తెలంగాణకి 4 జోన్లు ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్ జోన్. మిగతా జోన్‌లన్నిటి మీద కూడా అంత ఫోకస్ చేయబడలేదు. బంజారా హిల్స్‌లో, జూబిలీస్ మనం ఇప్పుడు కొనుక్కునే పరిస్థితి లేదు సామాన్య ప్రజలు. అవును. 3.5-4 లక్షలు పర్ గజం. స్క్వేర్ ఫీట్ 20,000-25,000 ఎంతమంది కొనుక్కోగలరు? సో, ఎలక్షను అయిన తర్వాత గవర్నమెంట్ పబ్లిక్ కూడా 2 టర్మ్స్ చూసాం. ఏదైనా చేంజ్ కావాలంటే మిగిలిన గవర్నమెంట్ ఇదొకటే. బీజేపీకి అంత మెజారిటీ లేదు. ఇప్పుడు కొద్దిగా వచ్చింది కానీ, సో, ఉన్న మిగిలిన పార్టీలో టీడీపీ అక్కడికి వెళ్ళిపోయింది. సో, ఇక్కడ లెఫ్ట్ ఓవర్ పార్టీ ఏది? ఆ! దానికి రేవంత్ రెడ్డి గారు మేబీ 1 ఇయర్, 1 ½ ఇయర్‌లో చాలా విస్తృతమైన ఎఫర్ట్స్ పెట్టారు. అందరిని ఒక ప్లాట్‌ఫామ్ మీద తీసుకొచ్చారు. ఆయనకంటే సీనియర్స్ ఉన్న ఆయన సీఎం చేశారు. ఈస్ ట్రైయింగ్ టు డూ. ఆయన సీఎం అయ్యగానే నెక్స్ట్ డేనో 1, 2 డేస్‌లో స్పీచ్ ఇచ్చారాయన. సీఎం న్యూస్. ఇచ్చినప్పుడు అంతకుముందు ఏమైందంటే కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంఏ అండ్ యూడీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ హోల్డ్ చేశారు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ఎందుకుంది? ఆయన ఏమన్నారంటే, రియల్ ఎస్టేట్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కోకాపేట. నేను 20 సంవత్సరాల ముందే నా కెరియర్‌లో మొదలుపెట్టాను రియల్ ఎస్టేటు. నాకంటే ఎక్కువ తెలిసినోళ్ళు ఉండకపోవచ్చేమో అని ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఒక బాగా అభివృద్ధి చేద్దాం, డెవలప్ చేద్దాం. ఇంటెన్షన్ ఈజ్ గుడ్. తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు. ఇచ్చే విధానం తప్పన్నారు. అంతేనా? అదేవిధంగా ఈయన చెప్పడం బేసికల్ చేసిందే చెప్పాడు ఆయన. ల్యాండ్ ట్రేడింగ్ చేశారు, విల్లాలు కట్టారు. కాకపోతే గవర్నమెంట్ ఇప్పుడు ఎలా ఫార్మ్ అయింది? 6 కమిట్మెంట్స్. 6 గ్యారంటీస్. బస్ ఇస్తాం ఫ్రీ, ఇంకా రకరకాల గ్యాస్ సిలిండరు, వాటెవర్ అదర్ ఇచ్చారు. మరి దాన్ని ఫస్ట్ చూసుకోవాలి కదా! లేకపోతే గవర్నమెంటే షేక్ అవుతుంది. సో, ఫస్ట్ 6 నెలలు, 7 నెలలు ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ ఎమ్మెల్యే నుండి డైరెక్ట్ సీఎం అంటే
బంపర్ ఆఫర్. అంటే అంత అది జనరల్‌గా జరిగేది కాదు. కానీ వచ్చింది. ఎఫర్ట్స్‌ని రికగ్నైజ్ చేశారు. సో, ఎనీ కొత్త సీఈఓ ఆఫ్ ఎ కంపెనీ, మీకు కొత్త ఎండీ వచ్చాడనుకో టీమ్ అంతా మారిపోద్ది. జీఎం వచ్చినా మారుద్ది, సీఈఓ వచ్చినా మారిపోతుంది. ఆయనకి కంఫర్ట్ జోన్ ఉన్నోళ్ళు, వాళ్ళతో ర్యాపో ఉన్నోళ్ళు వాళ్ళు తెచ్చుకున్నారు. ఏ కంపెనీ అయినా అంతే. సో, ఇక్కడ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎంత అప్పులున్నాయి, ఎన్ని ఆఫ్‌లైన్ అప్పులున్నాయి, ఎన్ని ఆన్‌లైన్ అప్పులున్నాయి అనేది కనుక్కున్నారు. సో, 7,00,000 కోట్ల దాకా సుమారు అప్రాక్సిమేట్‌లీ ఎస్టిమేట్ చేశారు. మీ పొలిటికల్ కూడా మీకు తెలుస్తది. ఆ 7,00,000 కోట్లకి వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేస్తున్నారు. ఇది మన బహిరంగానే మన ఖజానాలో డబ్బులు లేవు అనే మాట మనకు వినిపించింది. చెప్పారు. విచ్ ఈస్ కరెక్ట్, నాట్ కరెక్ట్, 2 కరెక్ట్. అపోజిషన్ ఒకలా మాట్లాడితే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. బట్ నువ్వు అది దాన్ని సాల్వ్ కాదు, అది ప్రాబ్లమ్ సాల్వ్ కాదు కదా. గవర్నమెంట్ చేసినట్టు శాలరీస్ అయితే ఇవ్వాలి కదా. వెండర్ కాంట్రాక్ట్ ఇస్తే డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఏమంటే ఊరుకుంటారా? సో, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫండ్స్ సమకూర్చడంలో ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని సక్సెస్ అవ్వాల్సినవి టైం పడుతుంది. దావూస్ వెళ్ళారు, 40,000 కోట్లు, జపాన్ వెళ్ళారు, రకరకాల దీంట్లో ట్రై చేశారు. అయితే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. వీటన్నిటికీ రియల్ ఎస్టేట్ పడిపోవడానికి సంబంధం ఏంటి? కరెక్ట్, చాలా మంచి క్వశ్చన్. రియల్ ఎస్టేట్ పడిపోయిందని మీరు అంటున్నారు, నేను అనను. పడిపోయిందనే చర్చలు వినబడుతున్నాయి. వినబడుతున్నాయి. అది ఇప్పుడు నిజమా? పోనీ అది నిజమా చెప్పండి. చేతికి 5 ఏళ్ళు ఉన్నాయండి. 5 ఏళ్ళు కరెక్ట్గా ఉంటాయా? అన్ని సేమ్ ఉంటాయా? ఇప్పుడు అపోజిషన్లో మాట్లాడితే ఫర్ చేతికి 5 ఏళ్ళు ఎప్పుడు అట్నే ఉంటాయి. ఉంటే కానీ అన్నీ సమానం కాదు. సమానం ఎప్పుడు కాదు కదా. అందరు లీడర్ సమానం కాదు, అందరి స్టైల్ ఒకటి కాదు. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం వేరు, స్లో డౌన్ ఉండడం, రెండిటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆస్మాన్ జమీన్ ఫరిక్. సో, రియల్ ఎస్టేట్ తగ్గిన మాట వాస్తవం, కానీ మొత్తం జీరో అయిపోయింది. కొన్ని ఛానల్స్ డమాల్ అయింది, అట్టడిగిపోయిందంటే అది 100% నేను అది పర్సనల్ ఒపీనియన్ ఎగ్రీ కాను. ఎందుకంటే మరి అలాగైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అన్ని మూసేయాలి కదా. బిల్డర్లందరూ పడిపోవడం అంటే 100 నుంచి జీరోగా పడిపోవడం కాదు, 80కో 90కో 70కో లేదు, పడిపోయింది. కొద్ది తగ్గింది. మీరు అనుకున్నంత స్ట్రీ పర్సెంట్. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. జనవరి సంవత్సరం 2024లో 5,454 ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఇచ్చింది రీసెర్చ్ కంపెనీ. ఎన్ని 5,454 ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎస్, జనవరి నెలలో లాస్ట్ ఇయర్ 38,000 కోట్లు టర్న్ ఓవర్ అయింది. ఇప్పుడు సేమ్ జనవరి 2005 రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం అయిపోయాక అన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి. 45,000 కోట్లు వచ్చింది. తగ్గిందా పెరిగిందా మార్కెట్? ఇది నేను చెప్పిన ఫిగర్స్ కాదు, ఎవరో అనాలిసిస్ చేసిన ఫిగర్స్ నేను ప్రజెంట్ చేస్తున్నాను. అదే 5% ఇటు తేడా ఉండొచ్చు. సో, రేట్లు ఏదైతే క్రిత గవర్నమెంట్లో కోకాపేట 100 కోట్లు ఏదైతే ఆర్టిఫిషియల్ జంప్ అయిందో, ఆ జంప్ లాస్ట్ 1.5 ఇయర్లో సెటిల్ డౌన్ అవుతుంది. అంటే కరెక్షన్ అయింది. కొద్దిగా హైప్ పెరిగింది. 100 కోట్లు అనేది అది ఎంతవరకు కరెక్టో మీకు తెలుసు పొలిటికల్గా. సో, ఆ డిఫరెన్స్ ఏదైతే హైప్ అయిందో ఈ 1.5 ఇయర్లో గ్లాస్లో నీటిలో ఇసుక వేస్తే, రాళ్ళు వేస్తే టైం పడుతుంది. కొన్ని ఫ్లోట్ అవుతాయి, కొన్ని దిగుతాయి, కొన్ని మధ్యలో ఉంటాయి. అట్లా ఈ ప్రైస్ ఏదైతే ఆ 10-15% కరెక్షన్ అయిందో అది స్టెబిలైజ్ అయిపోయింది. రేట్లు ఎవ్వరూ తగ్గించారా? ఎవరు తగ్గిస్తారు? తగ్గించలేదు. కొన్ని రేట్లు ఎవరైనా పెంచారా? పెంచలేదు. మరి సో, బిజినెస్ లేకపోతే బిల్డర్స్ అంతా మూసుకోవాలి కదా.